మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నేను గౌరీప్రియ మైలవరపు. నేను క్లినికల్ న్యూట్రిషనిస్ట్ని. చాలామంది కూడా తెల్ల జుట్టు తొందరగా వచ్చేస్తోంది అని బాధపడుతూ ఉంటారు. అది కూడా కాకుండా అంటే ఒక వెంట్రుక రాగానే మిగతా వెంట్రుకలు రావడానికి ఎక్కువసేపు పట్టదు, చాలా త్వరగా కూడా వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి. సో అలా కూడా చాలా మటుకు బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఇలా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయో లేదా తొందరగా వచ్చాయి అని అనుకుంటున్నారో డెఫినెట్లీ కొంచెం న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. అందుకని ఈ న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ తగ్గించాలి అంటే మనం తినే ఆహారం చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ జుట్టు రావడం కూడా ఎక్కువ ఉంది లేదా ఇలా గ్రే హెయిర్ ఉంది అంటే ఎలాంటి జుట్టు సమస్యలు ఉన్నప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే మనం ఎలాంటి ఆహారం తింటున్నాము అని. సో మంచి లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. సో లైఫ్ స్టైల్ అనేది మనకి జనరల్గా ఒకవేళ సరిగా నిద్రపోకపోయినా కూడా మనకి అది హెయిర్ పైన ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా మనకి డెఫినెట్లీ అది హెయిర్ పైన ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. అందుకనే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. నీళ్లు చాలా 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 అవసరం అండి. ఎందుకంటే మంచిగా కరెక్ట్గా వాటర్ కనుక తీసుకున్నాము అంటే అది ఎన్నో వండర్స్ చేస్తుంది అనమాట మన స్కిన్కి ఇంకా హెయిర్ గ్రోత్కి కూడా. ఈవెన్ ఈ తెల్ల జుట్టు రాకుండా అట్లీస్ట్ ఒకటి వచ్చింది అంటే మిగతా త్వరగా రాకుండా ఉండడానికి కూడా మనం ఇలా వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. సో నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. చక్కగా మనం ఎంత కావాలో అంత వాటర్ కనుక కౌంట్ చేసి తీసుకున్నామంటే అది ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది మనకి బాడీకి. దాంతోపాటు మెయిన్గా ఆకుకూరలు. ఐరన్ చాలా మందికి తక్కువ ఉంటుంది. ఐరన్ తక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఎక్కువగా ఇలా గ్రే హెయిర్ రావడం అని చూస్తూ ఉంటాము. ఏదైనా కొంచెం చిన్న న్యూట్రియం డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఈ గ్రే హెయిర్ రావడం అని చూస్తూ ఉంటాము. అందుకనే ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఏమేమి ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి కంపల్సరీగా ఎప్పుడు కూడా. ప్రతి సంవత్సరం కూడా మనకి ఇలా బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, మనకి హెల్త్ చెకప్స్ ఉంటాయి. ఇవి చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన బాడీ ఎలా ఉంది, ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది అని మనకు బాగా తెలుస్తుంది. వైటమిన్ B12 కూడా చక్కగా తీసుకోవాలి. ఫోలేట్స్ కూడా మనకి కంపల్సరీ అనమాట. ఇవన్నీ మనకి దేంట్లో ఉంటాయి, మనకి శనగల్లో చక్కగా ఉంటాయి, మనకి ఇవన్నీ తీసుకోవచ్చు. ఆకుకూరల్లో చాలా చక్కగా ఉంటాయి, ఆకుకూరలు కూడా మనం తీసుకుంటూ ఉండాలి రోజు. తర్వాత బాదం పప్పు, వాల్నట్స్, వీటిల్లో కూడా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి హెయిర్ గ్రోత్కి చాలా అవసరం అనమాట. సో హెయిర్ గ్రోత్కి అవసరం మెయిన్ ఏంటి అంటే ప్రోటీన్స్ మనం చక్కగా తీసుకుంటున్నామా లేదా అని కంపల్సరీగా చూడాలి. నేను గమనించాను చాలామంది కూడా ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు, ఒక రోటీ చేస్తారు లేదంటే బ్రౌన్ రైస్ చేస్తారు, దాంతోపాటు ఒక కూర చేసుకుంటారు. పప్పు వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ చేస్తారు. అలాంటప్పుడు పోనీ కోడిగుడ్డు కానీ చికెన్ కానీ ఫిష్ కానీ చేసుకుంటున్నారా అంటే అది కూడా చాలా తక్కువ ఇంటేక్లో ఉంది. ఎప్పుడైనా సరే ఒకటే ఐటెం చేసుకుంటున్నప్పుడు కోడిగుడ్డు బాయిల్ చేయడం ఈజీ కదా, ఒక కోడిగుడ్డు రోజు తినండి. ఎందుకంటే దీంట్లో మనకి ఐరన్, ఫోలేట్స్, చాలా B కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా చక్కగా ఉంటాయి. కాబట్టి ఎవ్రీడే ఒక బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ తీసుకున్నారు అంటే హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. అది కూడా కాకుండా మనకి ప్రోటీన్స్ చాలా అవసరం బాడీకి. సో ఒక కోడిగుడ్డు తింటే మొత్తం రోజంతకే వచ్చేస్తుందని కాదు, అట్లీస్ట్ అలా కొంచెమైనా సరే మనం మన బాడీకి అలా ప్రోటీన్స్ ఇస్తున్నాము అని లెక్క అనమాట. సో లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా సరే మనకి కంపల్సరీగా ప్రోటీన్స్ ఉండాలి. ఎందుకంటే గ్రోత్కి కావాల్సింది ప్రోటీన్స్. మన హెయిర్ గ్రో అవ్వాలి, మంచిగా హెల్తీగా గ్రో అవ్వాలి అనుకుంటే మాత్రం మనం ప్రోటీన్ ఇంటేక్ కొంచెంగా పెంచాలి. ఎప్పుడైతే హెయిర్ తగ్గిపోతుందో, రాలిపోతుందో, గ్రే హెయిర్ వస్తుందో ఇది మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. ఐరన్ ఎంత ఉంది చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని రెసిపీస్ చెప్తాను నేను మీకు. ఈ ఐరన్ ఇంకా ప్రోటీన్ అంటే హీమోగ్లోబిన్ కలిపితేనే మనకి హీమోగ్లోబిన్ కరెక్ట్గా ఉంటుంది మన బాడీలో. సో ఇవి రెండు మనకి తీసుకోవాలి. ఈ కాంబినేషన్ కనుక మనం తీసుకున్నాము అంటే మన హెయిర్కి చాలా మంచిది. ఐరన్ అంటే హీమోగ్లోబిన్ పెంచడానికి బాడీలో చాలా మంచిది. ఈ రెండు కాంబినేషన్లో మనకి మంచి రెసిపీస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ పాలక్ పనీర్. సో పాలకూర ఉంది, అక్కడ పన్నీర్ కూడా ఉంది, అక్కడ ఐరన్ అండ్ గ్లోబిన్ అంటే మనకి అక్కడ ప్రోటీన్ కాంబినేషన్ అనమాట. చాలా మంచిదండి ఈ కాంబినేషన్. ఎందుకు అంటే టేస్ట్ వైజ్ డెఫినెట్లీ చాలా మంది నచ్చుతూ ఉండుండొచ్చు ఇప్పటి వరకు, బట్ ఎక్కువ పాలకూర వేస్ట్ చేసుకోవాలన్నమాట మనం దీంట్లో. అండ్ పన్నీర్ ఒకవేళ చాలామంది తినకపోయినా సోయా కూడా వేస్ట్ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్రోటీన్ ఆప్షన్స్ కావాలి మనకి, అది మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా ఈ కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే హీమోగ్లోబిన్ ఫార్మేషన్కి చాలా మంచి
మంచిది. ఐరన్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇలాంటి రెసిపీ ఎక్కువగా తీసుకోండి, మంచిది. మేతి చమన్ కూడా చాలా మంచిది. మనకి అఫ్కోర్స్ పన్నీర్ అంతా గ్రేట్ చేసి అదంతా వేస్తాము, బట్ ఇంట్లో కనుక చేసుకుంటే ఇంకా మంచిది. దాంట్లో ఏంటంటే మనకి మెంతికూర ఉంది, ఆకుకూర ఉంది, మళ్ళీ పాలకూర కొంచెం గుజ్జు కూడా వేస్తాం దాంట్లో. కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటే ఏంటి అంటే ఫ్యాట్స్ అనేది తగ్గించవచ్చు. అంటే ఈ నూనెలు బటర్లు కొంచెం ఎక్కువ వేసేస్తూ ఉంటాం కదా, అది కొంచెంగా తగ్గించుకోవచ్చు అనమాట. చీజ్ కూడా మంచిదే. సో చీజ్ అండ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒకవేళ బయటికి వెళ్తున్నాం అనుకోండి, ఎన్నో ప్లేసెస్లో శాండ్విచెస్ చూస్తూ ఉంటాం కదా, దాంట్లో కార్న్ స్పినచ్ కాంబినేషన్ మనకి చూస్తూ ఉంటాము, దాంట్లో చీజ్ కూడా వేస్తూ ఉంటాము. ఈ కాంబినేషన్ కూడా చాలా మంచిది ఈ శాండ్విచ్లో. అంటే దీంట్లో మనకి ఇక్కడ ఐరన్ దొరుకుతుంది, మనకి ఇక్కడ చీజ్ నుంచి కూడా ప్రోటీన్ దొరుకుతుంది. సో ఇట్లా ఈ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ మనం చూస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా. సో ఓకే, ఇప్పుడు నాన్ వెజ్ విషయానికి వచ్చేటప్పటికి ఫిష్ మంచిది, డెఫినెట్లీ ఫిష్ కూడా తీసుకోవచ్చు. ఐరన్ కావాలి అనుకున్నప్పుడు దాంతోపాటు ఎప్పుడైనా మనం ఫిష్ పులుసు చేసుకుంటున్నాము లేదా కూర చేసుకుంటున్నాము, సో దాంతోపాటు కొంచెం ఏంటి అంటే మనకి ఎప్పుడైనా ఒక సపరేట్గా డిష్ కూరలాగా చేసేసి తీసుకోవడము, పాలకూర సూప్ చేసేసి తీసుకోవడము, అలా కాంబినేషన్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో మన ప్లేట్లో అలా ఉండాలన్నమాట. సో అలా ఒక కప్పు పప్పు ఆకుకూర, అది కూడా చాలా మంచిది. సో ఆకుకూర మనకి ఐరన్ ఇస్తుంది, పప్పు మనకి ప్రోటీన్స్ ఇస్తాయి. సో ఈ కాంబినేషన్ ఫుడ్ కనుక మనం చేసుకున్నాము అంటే హెమోగ్లోబిన్ ఫార్మేషన్కి చాలా మంచిది. ఈ గ్రే హెయిర్స్ కూడా మనకి తగ్గుతాయి అనమాట, తెల్ల జుట్టు కొంచెంగా తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత వైటమిన్ సి కూడా చాలా అవసరం అండి. వైటమిన్ సి మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది మనకి బాగా అవుతుంది. సో ఈ ఐరన్ అబ్జార్ప్షన్ మనకి ఎలా అంటే ఈ వైటమిన్ సి ఏ ఫుడ్స్ నుంచి వస్తాయంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఫ్రూట్స్. పచ్చిగా ఏవైతే మనం తీసుకుంటామో కూరగాయలు కానీ ఏదైతే ఫ్రూట్స్ కానీ వాటి నుంచి వైటమిన్ సి బాగా వస్తుంది. ఎప్పుడైతే మనం వండుతామో ఆ వెజిటబుల్స్ నుంచి ఈ హీట్ వల్ల వైటమిన్ సి కొంచెంగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అందుకని మనం ఎక్కువగా హీట్ అంటే చేసేసి తినడం వల్ల మనకి వైటమిన్ సి తగ్గిపోతూ ఉంటుంది. అందుకని పచ్చిగా రా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి, స్పెషలీ ఆరెంజ్, తర్వాత స్వీట్ లైమ్, ఇవి మెయిన్గా సిట్రస్ ఫ్రూట్స్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. దాని తర్వాత మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిదే. వాటర్మెలన్లో కూడా మనకి ఐరన్ ఉంటుంది అండ్ వైటమిన్ సి వస్తుంది, వాటర్ కంటెంట్ బాగుంటుంది. సో డెఫినెట్లీ హెయిర్కి కూడా మనకి చాలా మంచిది. అవకాడోస్ కూడా మంచిదే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కూడా కాబట్టి చాలా హెల్దీ. అండ్ నట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, సీడ్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వీటి నుంచి కూడా మనకి ఫార్మేషన్ ఏదైతే హెయిర్ అంటే మనకి ఆ ప్రోటీన్స్ కావాలో అవి కూడా ఆ స్ట్రెంథనింగ్ కోసం కూడా మనకి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట. సో అలా ఈ ఫుడ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్గా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఎప్పుడైతే హెయిర్ లాస్, హెయిర్ ఫాల్, గ్రే హెయిర్ అలా చూసినప్పుడు అనమాట. నేను చెప్పిన రెసిపీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతూ, ఏవైతే గ్రీన్ సూప్స్ అని చెప్తూ ఉంటాను, ఆ కూరలోనే ఎక్కువ కూరలు మిక్స్ చేసి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో అలాంటి రెసిపీస్ కూడా మనం వెతికి మనం చేసుకుంటూ ఉన్నాము అంటే చాలా మంచిది. రాగి, మిల్లెట్స్, వీటిల్లో మనకి ఎన్నో మంచి మంచి వైటమిన్స్ ఉంటాయి, ఫోలేట్స్ కానీ లేకపోతే ఐరన్ కానీ. సో ఇవన్నీ కూడా చాలా అవసరం అనమాట. అరటిపండ్లు జింక్ కూడా మనకి చాలా మంచిది, ఇవి కూడా యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇమ్యూనిటీ పెంచుతాయి అండ్ ఇలాంటి హెయిర్ ఫాల్ని కూడా తగ్గించడానికి కూడా బాగా హెల్ప్ చేస్తాయి. సో అలా మనం చక్కగా హెల్దీగా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి. నేను చెప్పిన లిస్ట్లో ఈ కర్రీస్ కంపల్సరీగా చేసుకుని తీసుకుంటూ ఉండండి, చాలా మంచిది. ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే జనరల్గా ఇలా జుట్టు రాలుతోంది, గ్రే హెయిర్ వస్తుంది అని అనుకున్నప్పుడు మాత్రం రోజు గనక మీరు ఒక కప్పు పాలకూర జ్యూస్ పచ్చిగా కూడా చేసుకోవచ్చు, కొంచెం వామ్ వాటర్ వేసి కూడా తీసుకోవచ్చు. అలా కనుక తీసుకున్నారు అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నమస్తే.